బర్త్‌డే కేక్ చుట్టూ గుమిగూడారు. గౌతమి కేక్ పైనుంచిన ఒకే ఒక్క కొవ్వొత్తిని వెలిగించింది. అతిథులు చప్పట్లు చరుస్తూ హ్యాపీ బర్త్‌డే చెబుతుండగా కొడుకుతో పాటు ముందుకొంగి కొవ్వొత్తిని ఆర్పి ఆ పసివాడి చేత్తో నైఫ్ పట్టించి కేక్ కట్ చేస్తున్నాడు రాజేంద్ర. ఆ పసివాడి లేత చెయ్యి కత్తిపిడిని గట్టిగా పట్టుకోలేక వణికిపోతోంది. వాడి ముఖంలో బాధతో పాటు దుఃఖం అలుముకోసాగింది. హలో మేజర్, కత్తులు, తుపాకులు పట్టుకోవడం డిఫెన్స్‌లో సర్వీసు చేస్తున్న మీకు అలవాటేమో గాని, కానీ మీ బాబు పాపం పసివాడు కత్తి పట్టుకోవడానికి వాడి లేత చేయి నొప్పి పుట్టి దుఃఖంతో ఎలా బిక్కమొహం పెట్టాడో చూడండి అని ఎవరో కామెంట్ చేశారు. అతిథులంతా పొక్కుమని నవ్వారు. రాజేంద్ర తన గుబురు మీసాల చాటు నుంచి గుర్రుగా అతిథుల వైపు చూస్తూ తల అడ్డంగా తిప్పుతూ నో, హీ ఈజ్ మై సన్. వీడు మేజర్ రాజేంద్ర రక్తం. పిరికితనం, భయమనేది ఈ రక్తంలోనే కాదు, ఈ వంశంలోనే లేదు. నౌ యు సీ జెంటిల్‌మెన్ అంటూ తన చంకలో ఉన్న కొడుకుని ఆ టేబుల్ మీద దించాడు. అతిథులంతా ఆశ్చర్యంతో కనుగుడ్లు పెద్దవి చేసుకుని చూడసాగారు. రాజేంద్ర నైఫ్ మొనని తన మునివేళ్లతో పట్టుకుని దాని పిడి కొడుక్కి చూపిస్తూ చిన్నా, కమాన్ టేక్ ఇట్ అని ఆదేశించాడు. ఆ పసివాడు ఏమీ తెలియని ఆ పసి వయసులో తండ్రి వైపు బిత్తరచూపులు చూడసాగాడు. అందరి ఊహలకి విరుద్ధంగా ఆ పసివాడు అప్రయత్నంగా కత్తి అందుకున్నాడు. రాజేంద్ర స్వరాన్ని మరింత గంభీరంగా మార్చుకుంటూ చిన్నా, కట్ దిస్ బర్త్‌డే కేక్. మూవ్, కట్ ఇట్, ఐ సే కట్ ఇట్ అంటూ హెచ్చరించసాగాడు. ఆ పసివాడు అప్రయత్నంగా బల్ల మీద మోకాళ్ళపై చతికిలబడి తన చేతిలో ఉన్న నైఫ్‌తో బర్త్‌డే కేక్‌ని మెల్లమెల్లగా కోసి ఓ ముక్కని కట్ చేశాడు. ఆహ్వానితులంతా పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు చేస్తుంటే రాజేంద్ర చప్పున తన కొడుకునెత్తుకుని కేకుని వాడి నోటికందిస్తూ గర్వంగా అతిథుల వైపు చూశాడు. అంతలో గౌతమి చప్పున కొడుకునందుకుని గుండెలకు హత్తుకుంది. అప్పటిదాకా దుఃఖాన్ని బిగబట్టుకున్న ఆ పసివాడు ఒక్కసారిగా బావురుమన్నాడు. మేజర్ రాజేంద్ర ఎడం చేత్తో ఆప్యాయంగా కొడుకు శిరస్సు నిమురుతూ కిరణ్, ఒరే చిన్నా, అలా ఏడవకూడదు బాబూ. నువ్వు ఏడుస్తుంటే వీళ్ళంతా నీ వైపు ఎలా ఆశ్చర్యంగా చూస్తున్నారో చూడరా. చిన్నా, మై డియర్ సన్, నీ బర్త్‌డేకి ప్రెజెంటేషన్‌గా మీ డాడీ నీకేం తెచ్చాడో చూడరా అని అనునయంగా చెబుతూ తన జేబులోంచి లాకెట్ చైన్ తీసి చూపించాడు. మేఘాలు గర్జించే కన్నతండ్రి గొంతులోంచి కోయిలలు పలికినట్లు మాధుర్యం వినిపించేసరికి ఆ పసివాడు చప్పున ఏడుపాపేస్తూ తండ్రి తెచ్చిన లాకెట్ చైన్ వైపు వింతగా చూశాడు. రాజేంద్ర కొన గోరుతో ప్రెస్ చేసి లాకెట్ ఓపెన్ చేసి లోపల ఎనామిల్ కలర్స్‌లో ఫిక్స్ చేయబడిన తమ ముగ్గురి ఫోటోల్ని కొడుక్కి చూపిస్తూ దిస్ ఈజ్ డాడీ, దిస్ ఈజ్ మమ్మీ, దిస్ ఈజ్ మాస్టర్ చిన్న అని చెప్పాడు. ఆ పసివాడికి ఏమర్థమైందో గాని అప్రయత్నంగా చిరునవ్వు నవ్వుతూ చిట్టి చిట్టి చేతులతో చప్పట్లు కొట్టాడు. అతిథులందరూ విస్మయంగా ఆ దృశ్యాన్ని వీక్షిస్తుంటే మేజర్ రాజేంద్ర లాకెట్‌ను మూసేసి దాన్ని కొడుకు మెడలో వేసి చిన్నా, మై డియర్ స్వీట్ హార్ట్ చిన్నా అని పలవరిస్తూ వాడి బుగ్గ మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. తన లేత బుగ్గలకి తండ్రి మీసాలు గుచ్చుకుంటున్నా లక్ష్య పెట్టకుండా ఆ పసివాడు తన బుగ్గతో ఆ తండ్రి మీసాల్ని సంతోషంతో రుద్దుతుంటే రాజేంద్ర పుత్ర వాత్సల్యంతో ఆనంద బాష్పాలు నిండుతున్న అరమోడుపు నేత్రాలతో వాణ్ణి మరింత గట్టిగా హత్తుకుంటూ చిన్నా, చిన్నా అనుకున్నాడు తాదాత్మ్యంతో. ఎక్కడో ఎప్పుడో జరిగిన ఆ సంఘటన ఛాయ మాత్రంగా ఇప్పుడు కమాండర్ రుద్ర కళ్ళ ముందు గోచరిస్తోంది. చిన్నా, మై డియర్ చిన్నా అసంకల్పితంగా ఆప్యాయతాపూరితమైన రుద్ర కంఠస్వరంతో ఉచ్చరిస్తూ ఆ లాకెట్‌ని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు రుద్ర. అంతలో ఒరేయ్ చిన్నా, నువ్వు మేజర్ రాజేంద్ర కొడుకువైతే మాకేం, జమీందారు గారి మనవడవైతే మాకేం, ఇప్పటికిప్పుడు మా డబ్బు మాకు కట్టకపోయావంటే నువ్వు కూడా మీ బావు దగ్గరికే చేరుకుంటావు అన్న మాటలు వినిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు రుద్ర. అతడి మస్తిష్కంలో ఏదో కొత్తర తెరుచుకుంది. అతడి పెదవులు అస్పష్టంగా చిన్న అంటూ గొణగసాగాయి. మానస విభ్రాంతిగా అతడి ముఖంలోకి చూస్తోంది. ఊహకి అంతుబట్టని ఏవో వైబ్రేషన్స్‌కి దాసోహమైపోతున్నట్లు అతడి ముఖంలో క్షణక్షణానికి మారిపోతున్న భావాల్ని గమనిస్తోన్న ఆమె అయోమయంలో పడిపోతుంది. మానస అతడి చేతిని గట్టిగా పట్టుకుంటూ ఏయ్, ఏమైంది నీకు అడుగుతోంది భయంతో. ఆమె మాటలు తన చెవులకి సోకనట్లు చొప్పున ఆమె చేతిని విదిలించుకుంటూ నిటారుగా లేచాడు రుద్ర. రుద్రలో ఏర్పడిన ఆ అనూహ్య పరిణామాన్ని గురించి తెలియని ఆ నలుగురు వ్యక్తులు అక్కడికి కాస్తంత దూరంలో గుంపుగా గుమిగూడి
చిన్న అనబడే ఆ కుర్రాన్ని గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళల్లో ఒకడు, ఏంట్రా చిన్న, నీకొకటి దిక్కులేదు గాని బాబు పేరెత్తగానే పౌరుషం పొడుచుకొచ్చిందే. ఇప్పుడు ఇక్కడున్న పళంగా నీ కాళ్ళు చేతులు విరిచేస్తే అడ్డుపడి ఆదుకోవడానికి మీ బాబు దిగొస్తాడా? వాడిని పుట్టించిన బాబు దిగొస్తాడా? అని వెటకారం చేస్తూ చిన్న గొంతు పట్టుకోబోయాడు. అదే క్షణంలో అక్కడికి చరచరా చేరుకున్న రుద్ర వాడి మెడ మీద చెయ్యేసి విసురుగా వెనక్కి లాగేస్తూ చెళ్ళున చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి వాడు కెవ్వున ఆక్రందిస్తూ వెనక్కి తూలి పడ్డాడు. అక్కడున్న వాళ్ళంతా ఆ హఠాత్తు సంఘటనకి నివ్వెరపోయారు. రుద్ర గుడ్లురుముతూ కింద పడ్డవాడి వైపు చూస్తూ, నీ బాబెవడో, వాడి బ్రతికేంటో ఆలోచించకుండా మా చిన్న గురించి, వాడి బాబు బాబు గురించి మాట్లాడే అధికారం నీకెవరిచ్చారో రాస్కెల్ అని గద్దించాడు ఆవేశంతో బుసలు కొడుతూ. ఆ అనూహ్య పరిణామానికి చిన్న విస్తుపోయాడు. మరొకడు రుద్రవైపు యగాదిగా చూస్తూ, ఏంటి వీడు మీ చిన్నానా? రెట్టించాడు హేళనగా. మరుక్షణం రుద్ర పిడికిలి బిగించి వాడి దవడ కింద ఒక గుద్దు గుద్దుతూ, ఎస్, హీజ్ మై చిన్న అని జవాబిచ్చాడు భీకర స్వరంతో. ఆ దెబ్బ తిన్నవాడు వెనక్కి విరుచుకుపడ్డాడు. అప్పటికి ఆ షాకు నుంచి తేరుకున్న మానస పరిగెత్తుకొచ్చి రుద్రలో ఏర్పడ్డ మానసిక పరివర్తనని పూర్తిగా అర్థం చేసుకోలేక అతడి చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ, బావా, ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఏంటి గొడవ, కమాన్ అని వారించబోయింది. రుద్ర ఆమె చేతిని విదిలించేసుకుంటూ, ఎవరు ముక్కు మొహం తెలియని వాడెవడు? హీజ్ మై చిన్న, హీజ్ మై సన్ అని చిన్న అనబడే ఆ యువకుడి వైపు తీక్ష్ణంగా చూశాడు. ఆ యువకుడు కూడా భయ విభ్రాంతులతో అతడి వైపు చూడసాగాడు. రుద్ర తన చేతిలోని లాకెట్ని అతడి కళ్ళ ముందు ప్రదర్శిస్తూ, ఎరా, ఈ లాకెట్ ఎవరిచ్చారో ఎందుకిచ్చారో గుర్తుందా? నీ ఫస్ట్ బర్త్డేకి మీ డాడీ మేజర్ రాజేంద్ర ప్రజెంట్ చేసిన లాకెట్ ఇది. ఇది డబ్బుతో విలువ కట్టే మామూలు లాకెట్ కాదురా. మన వంశం, మన ప్రతిష్ట, మన గౌరవానికి చిహ్నంగా ప్రజెంట్ చేసిన లాకెట్ ఇది. మీసాలు పెంచడం గొప్ప కాదురా. ఆ మీసాలు మిలిపెట్టి ఈ తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాల్సిన నువ్వు రౌడీ వెధవలతో, జులాయిలతో వీధుల్లో గొడవ పడతావా? షేమ్. ఇంకోసారి ఇలాంటి ఆకతాయి వెధవలతో కనిపించావో జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ చూపుడు వేలెత్తి హెచ్చరించాడు. ఆ మాటలకు చిన్న అనే ఆ యువకుడు విస్తుపోతూ, ఏ మిస్టర్, ఎవరు నువ్వు అని రెట్టించాడు. మరుక్షణమే అతడి చెంప చెళ్ళుమనిపించాడు రుద్ర. ఆ దెబ్బకి అతడి కళ్ళు బైర్లు కమ్మాయి. రుద్ర పూనకు వచ్చిన వాళ్ళ వెనక్కి ముందుకి ఊగిపోతూ, ఎవర్నా, నేను ఎవర్నా, యు బ్లడీ రాస్కెల్, కన్న తండ్రిని గుర్తుపట్టలేనంతగా నీ కళ్ళు నెతికెక్కాయా? యుద్ధరంగంలో శత్రువుల పిరంగులకి రొమ్ము ఎదురొడ్డి అజేయుడనిపించుకున్న ఈ మేజర్ రాజేంద్ర రక్తం పంచుకుని పుట్టి నాకెంతో పేరు తీసుకురావాల్సిన నువ్వే నన్ను, నీ కన్న తండ్రిని ఎవరు అని నిలదీసి ప్రశ్నిస్తున్నావా? 10 మందిలో నీ డాడీని పట్టుకుని ఆ మాటనడానికి సిగ్గులేదురా అని గాండ్రించాడు. దాదాపు తన వయసులోనే ఉన్న ఆ ఆగంతకుడు తనకు తండ్రినని చెబుతుంటే ఏం చెయ్యాలో పోలుపోక ఆ యువకుడు మానుపడిపోయాడు. ఇద్దరి వయసు దాదాపు ఒకటే కావడం వల్ల రుద్రంటున్న మాటల్లోని ఆంతర్యం అర్థం చేసుకోలేక ఆ నలుగురు మిరుమిరి చూడసాగారు. అంతలో మానస చెప్పున కల్పించుకుంటూ మరోసారి రుద్ర చేయి పట్టుకుని లాగుతూ, బావా, ఆ కుర్రాడెవడో ఏంటో, వాళ్ళ విషయం నీకెందుకు అరిచింది మానస. రుద్ర ఆమె చేతిని విదిల్చుకొట్టి ఎవరో అనామకురాల్ని చూస్తున్నట్లు నిప్పులు చెరిగేలా ఆమె వైపు చూస్తూ, ఏయ్, మా తండ్రి కొడుకుల మధ్య నీ గొడవేంటి, అసలెవరు నువ్వు అని కసురుకున్నాడు. ఆ మాట వింటూ కిన్నురాలైంది మానస. అతడికేమైందో అర్థం కాక వెర్రిచూపులు చూసింది. రుద్ర ఆమె భావాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేర్లెస్గా తల తిప్పి నీలపు వర్ణంలోకి మారిపోయిన కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ, ఏయ్, ఇంకోసారి మా చిన్న జోలికొచ్చినా మా వాడితో కలిసి కనిపించినా మీ తాట వలిచేస్తాను, గెట్ లాస్ట్ అని గాండ్రించాడు. అప్పటికే ఆ నలుగురు పూర్తిగా తేరుకున్నారు. వాళ్ళలో ఒకడు అతని వైపు మిరిమిరి చూస్తూ, నోటుకొచ్చినట్లు వాగుతున్నావు, పానకంలా పుడకలా నువ్వెవడవురా, నోరు మూసుకుని నీ దారి నువ్వు పో, లేదా నీ మక్కెలు విరిగిపోతాయి అని హెచ్చరించాడు. ఆ వార్నింగ్తో రుద్ర రెచ్చిపోతూ, ఏంట్రా, ఒక మిలిటరీ మేజర్తో నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి మీకెన్ని గుండెలరా బాస్టర్డ్స్ అని గర్జిస్తూ వాళ్ళ మీదకు విరుచుకుపడ్డాడు. ఆ నలుగురు యువకులే కావడం వల్ల పౌరుషంతో అతడి మీదకు తిరగబడ్డారు. అయితే రుద్ర శక్తి సామర్థ్యాల ముందు అర నిమిషం కూడా నిలవలేక చావు దెబ్బలు తింటూ హెల్ప్ హెల్ప్ అంటూ గొంతు చించుకుని ఆక్రోశించసాగారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళుతోన్న ఓ పోలీస్ వ్యాన్ ఆ కేకలు వింటూ రివ్వున దూసుకొచ్చి వాళ్ళ పక్కన ఆగింది. వ్యాన్లోంచి దిగుతోన్న సార్జెంట్ని చూడగానే రుద్ర చొప్పున అడుగు ముందుకేసి, కమాన్ సార్జెంట్, నేనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామనుకుంటే మీరే వచ్చారు.
దిస్ యంగ్ బాయ్, ఈ కుర్రాడు కిరణ్ నా కొడుకు, ఈ నలుగురు రాస్కెల్స్ నా కొడుకుని బెదిరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీళ్ళని మందలించబోయిన నా మీదే తిరగబడ్డారు. టేక్ దెమ్ ఇంటూ కస్టడీ అని కంప్లైంట్ చేశాడు. కిరణ్ షాక్ నుంచి తేరుకుంటూ, అబద్ధం, నా వయసులో ఉన్న ఇతను నా తండ్రిలా అవుతాడు, ఇదంతా అబద్ధం, అతడెవరో నాకు తెలీదు అని ఆక్రోశించాడు. షటప్ రాస్కెల్, కన్నతండ్రినే పట్టుకుని ఎవరో తెలీదంటావా? ఫోంకరించాడు రుద్ర. సార్జెంట్ చొప్పున వాళ్ల మధ్యకొస్తూ, స్టాప్ ఇట్టేసే. చూడు మిస్టర్, అద్దంలో మీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నారో లేదో గాని ఆ కుర్రాడిది మీది ఒకటే వయసు. ఒకే వయసులో ఉన్న మీరిద్దరూ తండ్రి కొడుకులు ఎలా అవుతారు అని ప్రశ్నించాడు. రుద్ర అయోమయంగా వాళ్ల వైపు చూస్తూ, ఎస్, ఎలా అవుతాం, బట్ ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. వీడు, ఈ చిన్న నా కొడుకు, మై బ్లడ్ రిలేషన్ అని ఘేంకరించాడు. సార్జెంట్ అతని వైపు యగాదిగా చూస్తూ, ఓహో, మీ పేరు అని రెట్టించాడు. రుద్ర ఏమాత్రం తడుముకోకుండా, రాజేంద్ర, మేజర్ రాజేంద్ర అని జవాబిచ్చాడు. అబద్ధం, ఆయన పేరు రాజేంద్ర కాదు, ఆయన కమాండర్ రుద్ర అరిచింది మానస వాళ్ల మధ్యకి పరిగెత్తుకొస్తూ. ఆ పేరు వింటూనే ఉలిక్కి పడ్డాడు సార్జెంట్. రుద్ర ఉగ్రుడవుతూ, యు షటప్, సుపీరియర్ ఆర్మీ మేజర్ని పట్టుకుని అంటూ అరుస్తున్నాడు. సార్జెంట్ చొప్పున చెయ్యెత్తి అతన్ని వారిస్తూ, స్టాప్ ఇటేసే. మీరు మేజర్ రాజేంద్ర అయితే 30 ఏళ్ల క్రితం మరణించిన మీరు ఇప్పుడు 30 ఏళ్ల యువకుళ్ళ ఎలా ఉన్నారు? అసలు మీరు మేజరా కమాండరా అని నిలదీశాడు. ఎస్, నేనెవర్ని, మై గాడ్, నా తల పగిలిపోతుంది, నా మెదడు ఉక్కిరిబిక్కిరైపోతుంది అంటూ 2 చేతులతో తల గట్టిగా పట్టుకుని కణతని నొక్కుంటూ, నాకు తెలియకుండానే నా వెనకేదో తతంగం జరిగిపోతుంది, చిక్కు ప్రశ్నలతో నా మస్తిష్కం వేడెక్కిపోతుంది, అసలు నేనెవర్ని అంటూ ఆవేదనతో అరుస్తున్నాడు రుద్ర. సరిగ్గా అప్పుడే నీలివర్ణపు అతడి కనుపాపలు రంగు మారి పూర్వపు తెలుపు రంగులోకి మారడాన్ని గమనించి విస్తుపోయింది మానస. రుద్ర ఎవరినీ పట్టించుకోకుండా గాలికి ఊగిసలాడే గడ్డి పరకలా నిలువున వణికిపోతూ, అసలు నేనెవర్ని, హూయామై అని అరుస్తూ నెట్ట నిలువుగా వెనక్కి విరుచుకుని పడిపోయాడు. ఆ మరుక్షణమే గాఢ సుషుప్తి అతన్ని ఆవహించింది. ఆ సాయంత్రం చీకటి పడుతున్న వేళ స్పృహలోకొచ్చాడు రుద్ర. జీవితంలో ఏనాడూ ఎరునంతటి అలసటతో భారంగా కళ్ళు తెరిచిన అతనికి దైన్య వదనాలతో తల్లి తండ్రి కనిపించారు. వాళ్ళు చాలాసేపటి నుంచి దిగాలు పడున్నట్లు పీకుపోయిన వాళ్ల మొహాలను చూస్తూనే అర్థం చేసుకున్నాడు రుద్ర. అతడు అప్రయత్నంగా పెదవులు కదిలిస్తూ ఏదో అడగబోతుండగా నిశ్శబ్దంగా డోర్ నెట్టుకుంటూ ఆ గదిలోకి అడుగుపెట్టింది మానస. అప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఎర్రబారి వాచిపోయిన ఆమె కళ్ళను చూడగానే ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు రుద్ర. అయితే జరిగిందేంటో మాత్రం అతడికి గుర్తు రావడం లేదు. రుద్ర ఛాతిపైన కప్పిన బ్లాంకెట్ని ఓ చేత్తో తొలగించబోతూ మరో చేతి ఆసరాతో బెడ్ మీద నుంచి లేచే ప్రయత్నం చేస్తూ, నాకేం జరిగింది డాడీ అని ప్రశ్నించాడు అయోమయంగా. ఆ ప్రశ్న 1000 టన్నుల ఆటం బాంబులా ఆ ముగ్గురి మీద పేలింది. ఆ రోజు ఉదయం రుద్ర ఎంత బీభత్సం సృష్టించాడో వాళ్ళకి తెలుసు. తను చేసిందంతా మరిచిపోయి అసలేం జరిగిందని ఎదురు ప్రశ్న వేస్తున్న అతని మనస్థితిని ఎలా అంచనా వేసుకోవాలో అర్థం కాక వాళ్ళు గతుకుమన్నారు. ఆ స్పందనని చాలా సులభంగా పసిగట్టాడు రుద్ర. డాక్టర్ మృత్యుంజయ చప్పున తేరుకుని చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ, ప్రత్యేకించి ఏమీ జరగలేదయ్యా. నువ్వు మార్నింగ్ వాక్కి వెళ్ళి మంచుకు తట్టుకోలేక కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయావు. ఫిజిషియన్గా నీ బాడీ కండిషన్ టెస్ట్ చేసి నీకు పూర్తి విశ్రాంతి లభించడానికి పొద్దున్న ఒక ఇంజెక్షన్ చేశాను. దాని ప్రభావం వల్ల నువ్వు ఇప్పటిదాకా ప్రశాంతంగా నిద్రపోయావు అని చెప్పాడు అనునయంగా. తండ్రి అబద్ధం ఆడుతున్నాడని ఆయన హావభావ కదలికలను బట్టి అర్థం చేసుకున్నాడు రుద్ర. అయినా తనకు తానుగా ఏమాత్రం బయటపడకుండా ఓ శుష్క మందహాసం చేసి, అనుకున్నాను డాడీ, మార్నింగ్ వాక్కి బయలుదేరినప్పుడే అనుకున్నాను. ఈ మహాతల్లి మీ మేనకోడలు నాతో పాటు ఫాలో అవ్వకుండా ఫస్ట్ టైం గుమ్మంలో నాకు ఎదురొచ్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నాను అంటూ గురి చూసి చీకట్లోకి ఒక బాణం విసిరాడు. బ్రహ్మరాంబ చొప్పున రిలాక్స్ అవుతూ, చాలే ఊరుకోరా, అది ఎదురు రావడం ఏమిటి, అది తోడుగా రాబట్టే ఎక్కడో దిక్కు లేకుండా పడిపోయిన నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అనేసి తన పొరపాటుని గుర్తించి చొప్పున నాలుగు కరుచుకుంది. కానీ అప్పటికే అందవలసిన సమాచారం రుద్రకి అందిపోయింది. ఆ సందిగ్ధ పరిస్థితుల్లో మార్పు తేవడానికి కల్పించుకుంటూ, అబ్బబ్బా, నీకు వయసు పెరుగుతున్న కొద్దీ మతి పోతోంది అత్తయ్య. పొద్దున జరిగిన గొడవలన్నీ ఇప్పుడు బావతో చెప్పడం దేనికి? మావయ్య, బావ ఇంకా రెస్ట్లెస్గానే కనిపిస్తున్నాడు, ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారా అంది.
ఆ ప్రశ్నలు, సమాధానాలు రుద్ర మైండ్‌లో రికార్డవుతూనే ఉన్నాయి. ఆ సంగతి వాళ్ళకేమాత్రం తెలీదు. జరిగిన సంఘటనని కప్పిపుచ్చి ఎలాగైనా రుద్రని బాగుచేసి మళ్ళీ తమ వాడిని చేసుకోవాలన్న వాళ్ళ తాపత్రయం. చెప్పాను కదమ్మా! వీడు మిలిటరీలోకి వెళ్ళినా వీడిది పసిపిల్లాడి మనస్తత్వం. మరఫిరంగుల్ని, శతఘ్నుల్ని చాలా కేర్‌లెస్‌గా వీడు ఎదుర్కొంటాడు. అంత గుండె ధైర్యం ఉన్న ఈ ప్రబుద్ధుడు ఒక ఇంజెక్షన్ చేస్తే తండ్రి మాటలకి మధ్యలోనే అడ్డొస్తూ "అమ్మ బాబోయ్! ఇంజెక్షనే" అంటూ భయంతో ఒక గావుకేక పెట్టాడు. అలాంటి ఉద్విగ్న విషాద సమయంలో కూడా పసిపిల్లాడిలా ఉన్న రుద్ర ప్రవర్తన ఆ ముగ్గురికి నవ్వు తెప్పించింది. వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న వేదనకి క్షణకాలం పాటు తెరచాటు ఏర్పడింది. డాక్టర్ మృత్యుంజయ తన చిరునవ్వుని మనసులోనే బిగబట్టుకుంటూ అవునయ్యా, ఊటీ మంచులో చలిలో నీకు సంభవించిన షాక్ తక్కువేమీ కాదు. ఈ రాత్రి కూడా నీకు ప్రశాంతంగా నిద్రపట్టే మత్తుమందు ఇంజెక్షన్ ఇస్తే రేపొద్దున కల్లా నువ్వు మామూలు మనిషివైపోతావు అని చెబుతూ ఇంజెక్షన్ బాటిల్లోకి సిరంజిని గుచ్చాడు డాక్టర్ మృత్యుంజయ. వాళ్ళ ప్రవర్తనల్లో, హావభావాల్లో అప్పటికే అర్థం కాని గుప్త భాష్యం ఉందని గ్రహించాడు రుద్ర. అదేంటో తెలుసుకోవాలంటే అతడికి కొంత టైం కావాలి. డాక్టర్ మృత్యుంజయ సిరంజి పట్టుకుని తన కొడుకుని సమీపించాడు. రుద్ర తన ఛాతీపై నుంచి తొలగించిన బ్లాంకెట్‌ని మళ్ళీ కంఠం దాకా లాక్కుంటూ ఇంజెక్షన్ అంటే నాకు చెప్పలేనంత భయం డాడీ. ఆ సంగతి మీకు తెలుసు. ఆ సిరంజి నీడిల్ నా కంటపడకుండా ఈ బ్లాంకెట్ పైనుంచే ఇంజెక్షన్ పొడి చేసి నన్ను సేవ్ చేయండి డాడీ ప్లీజ్ అని అభ్యర్థించాడు పసిబాలుడిలా. డాక్టర్ మృత్యుంజయ ఓ చిరునవ్వు నవ్వి అలాగే బాబూ. రోగాన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ వాడడం ముఖ్యం. అది ఏ మార్గంలో ఉపయోగిస్తారో అనే దానికి ప్రాముఖ్యత లేదు. అలాగే అని నచ్చజెబుతూ రుద్ర కప్పుకున్న బ్లాంకెట్ పైనుంచి సిరంజి నీడిల్ని అతని జబ్బలోకి సూటిగా సున్నితంగా గుచ్చాడు. ఆ చిరు పరిణామానికే రుద్ర అప్రయత్నంగా బాధతో కళ్ళు మూసుకుంటూ అబ్బా అని స్పందించాడు. డాక్టర్ మృత్యుంజయ సిరంజిని వెనక్కి లాగేస్తూ మరో చిరునవ్వు నవ్వి నువ్వు ఆ మాట అనేలోపునే నా డ్యూటీ పూర్తయిపోయింది బాబూ. 10 నిమిషాల తర్వాత నీకు గాఢ నిద్ర పడుతుంది. మనసులో ఏ విధమైన ఆలోచనలు, ఆందోళనలు, సంకోచాలు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో. రేపొద్దున్న మనం పీస్‌ఫుల్‌గా కలుసుకుందాం. గుడ్ నైట్ అని చెప్పాడు. 15 నిమిషాల తర్వాత లివింగ్ రూమ్‌లో వాళ్ళు ముగ్గురు సమావేశమయ్యారు. ఇంజెక్షన్ ప్రభావం వల్ల రుద్రకి అప్పటికే గాఢంగా నిద్ర పట్టేసింది. సన్నగా గురక పెట్టసాగాడు. అతడి బెడ్రూమ్ తలుపుని శబ్దం కాకుండా దగ్గరికి చేరవేసి వచ్చిన డాక్టర్ మృత్యుంజయ లివింగ్ రూమ్లోని రూమ్ హీటర్స్ని స్పీడ్ పెంచాడు. వాళ్ళ ముగ్గురి మధ్య 2 నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఆ గంభీర వాతావరణాన్ని ఛేదిస్తూ మానస గొంతు పెగల్చుకుని బావ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మావయ్య. మొదటిసారి హాస్పిటల్లో అర్థం పర్థం లేకుండా మాట్లాడినప్పుడు అతడి తలకి తగిలిన గాయం తాలూకా షాక్ వల్ల ఏదేదో మాట్లాడాడు అనుకుని సరిపెట్టుకున్నాం. కానీ ఇవాళ పొద్దున జరిగిన గొడవను బట్టి చూస్తుంటే బావకి ఏదో ప్రయోగం జరిగిందని భయంగా ఉంది మావయ్య అని చెప్పింది దిగులుగా. డాక్టర్ మృత్యుంజయ్ వెంటనే సమాధానం చెప్పకుండా తలెత్తి మేనకోడల వైపు సాభిప్రాయంగా చూశాడు. భ్రమరాంబ చొప్పున కల్పించుకుంటూ అవునండి, వాడు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఇలాంటి అపభ్రంశపు మాటలు మాట్లాడలేదు. మనకిష్టం లేకపోయినా పట్టుబట్టి మిలిటరీలోకి వెళ్ళాడు. వాడు ఆ సర్వీసులో చేరినప్పటి నుంచి అర్థం పర్థం లేని సాహసాలు చేస్తూ ఒక్కరోజు కూడా మనకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. కన్నవాళ్ళుగా మనం ఎంత బాధపడ్డా దేశం కోసం మన అబ్బాయి చేస్తున్న సాహసాల్ని, త్యాగాల్ని ప్రోత్సహించాలని చెబుతూ ఎప్పటికప్పుడు మీరు నా నోరు నొక్కేశారు. ఇవాళ వాడున్న పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నవమాసాలు మోసి నా పేగు తెంచుకుని కన్న నా బిడ్డ స్వయంగా నా బిడ్డ కాదని చెబుతుంటే ఆ మాట వింటూ ఆ బాధని భరిస్తూ బ్రతికుండే కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తోంది అని వాపోయింది ఆవేదనతో. సరిగ్గా అదే క్షణంలో ఏమాత్రం చప్పుడు కాకుండా బెడ్రూమ్ డోరు నెట్టుకుని బయటికి తొంగి చూశాడు రుద్ర. భార్య మాటలకి చలించిపోయిన డాక్టర్ మృత్యుంజయ అనునయంగా ఆవిడ భుజం తట్టి భ్రమరాంబ, దేశం కోసం జాతి కోసం పరితపించేవాళ్ళు అతి కొద్దిమంది ఉంటారు. పుట్టుకతోటే ఆ సద్వర్తనాన్ని అలవరుచుకున్న రుద్ర ఆ కొద్దిమందిలో ఆణిముత్యం లాంటివాడు. నిజమే, కానీ వాడు తన ఉనికిని మరిచిపోయి తాను మన బిడ్డ అన్న మాటని విస్మరించి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వీరస్వర్గాన్ని అలంకరించిన మేజర్ రాజేంద్ర తానేనని చెబుతున్నాడంటే వైద్యుడిగా, ఒక ఫిజిషియన్గా వాడి మనస్తత్వాన్ని పూర్తిగా ఎరిగిన కన్నతండ్రిగా దానికి కారణం నేనే చెప్పలేకపోతున్నాను అంటున్నాడు.
ఆ సంభాషణని చాటుగా ఆలకిస్తున్న కమాండర్ రుద్ర వదనం వివరణమైపోయింది. మానస చివాలన తలెత్తి మేనమామ వైపు చూస్తూ, ఆ వేళ ఆ హాస్పిటల్లో జరిగిన గొడవ సంగతి సరే, ఇవాళ పొద్దున్న గార్డెన్ రోడ్లో ఎంత ఘోరం జరిగిందో మీకు తెలుసా? ఎవరో రౌడీ కుర్రాళ్ళు వాళ్ళకి బాకీ ఉన్న ఇంకో స్నేహితుడిని బెదిరిస్తుంటే ఆ గొడవలో బావ అకస్మాత్తుగా జోక్యం చేసుకున్నాడు. తన పేరు మేజర్ రాజేంద్ర అని అరిచాడు. తన వయసులోనే ఉన్న ఆ కుర్రాడు తన కొడుకంటూ మిగతా నలుగురు కుర్రాళ్ళని చావబాదాడు. నన్ను గుర్తుపట్టినట్లు, అసలు ముఖపరిచయమే లేనట్లు తోసి పారేశాడు. ఆ పోలీసు సార్జెంట్ బావ గురించి విని బావ ఫోటో పేపర్లో చూశాడు కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఎంత అల్లరయ్యేది. బావ చేసిన సాహసానికి ఇవాళ ఈ దేశం నీరాజనాలు పడుతోంది. బావ పరిస్థితి చూస్తుంటే అతి తొందరలో నాకు దూరమైపోతాడేమోనన్న భయం వేస్తోంది. మామయ్య, అదే జరిగితే జరిగితే అని ఆ తర్వాత మాటని పూర్తి చేయలేక తల వంచుకుని వెక్కి వెక్కి రోదించింది మానస. ఆ సంభాషణంతటినీ చాటుగా విన్న రుద్ర మనసు చివుకుమంది. రుద్ర నిశ్శబ్దంగా వెనుతిరిగి తన బెడ్రూంలోకి నడిచాడు. తన తల్లిదండ్రుల సంభాషణను బట్టి మదురైలో తనకు ప్రమాదం జరిగిన తర్వాత తన మస్తిష్కంలో ఏదో అర్థం కాని మార్పు సంభవించిందని, దాని ఫలితంగా అప్పుడప్పుడు తాను తన ఉనికిని మరిచిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని అతడికి పూర్తి నమ్మకం కుదిరింది. ఆ దౌర్బల్యానికి కారణమేమిటో అతడు ఆలోచించదలుచుకోలేదు. కానీ అందువల్ల తన ఆత్మీయుల్ని ఎంతగా మనోవ్యధకి గురిచేస్తున్నాడో అతడికి అవగతమైంది. ఆ మాయదారి రోగానికి డాక్టర్లు ఏ పేరు పెడతారో అతడికి అనవసరం. కానీ ఇక మీదట తన వాళ్ళని నొప్పించకుండా ఉండాలంటే తన మనసుని పూర్తిగా తన కంట్రోల్లో ఉంచుకోవాలి. అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ సంభాషణ తాను విన్నట్లు వాళ్ళకి తెలిస్తే మరో రకమైన బాధను అనుభవిస్తారు. కనుక ఎప్పటికీ తన వైపు నుంచి ఆ ప్రస్తావన, దాని తాలూకా హావభావ ప్రదర్శనను తీసుకురాకూడదని దృఢంగా నిశ్చయించుకుంటూ బెడ్ మీద మేను వాల్చాడు రుద్ర. ఇంజెక్షన్ అవసరం లేకుండానే అతడికి మెల్లమెల్లగా నిద్ర ముంచుకుని రాసాగింది. అతడు క్రమక్రమంగా నిద్రలోకి జారుకుంటూ ఐయామ్ కమాండర్ రుద్ర, ఐయామ్ రుద్ర అంటూ తన పేరును పదే పదే మననం చేసుకోసాగాడు. తనని ఆవహించున్న అతీంద్రియ శక్తినో గాలి భూతాన్నో తన నుంచి పారద్రోలడానికి అతడు ఆత్మ నిబరంతో పదే పదే తన పేరును ఉచ్చరిస్తూ నిద్రమత్తులోకి జారుకున్నాడు. 2 నిమిషాల తర్వాత డాక్టర్ మృత్యుంజయ నిశ్శబ్దంగా తలుపు నెట్టుకుని ఆ గదిలోకొచ్చాడు. ప్రసన్న వదనంతో ప్రశాంతంగా నిద్రిస్తోన్న కొడుకును చూసి సంతృప్తిగా తల పంకించాడు. ఆ ప్రశాంతత చాటున ఏ ప్రళయం దాగుందో ఎవరికి తెలుసు? ఆ మహాప్రళయం ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో ఎవరు చెప్పగలరు?